అసలు ఏమవుతుంది? నేను పూర్తిగా కంట్రోల్ కోల్పోతున్నా. మేబీ సమ్వన్. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ కేబుల్ రోజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అవర్ ఛానల్ ద సినీ సోల్. ముందే చెప్తున్న వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైనా మూవీ చూడలేకపోయి ఉంటే నేడే చూడండి. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సమర్పించు సాలీడు మనిషి. ఎనీవేస్, ఓవరాల్ మూవీ విషయానికి వస్తే మూవీ నాకు పిచ్చగా ఎక్కేసింది. చాలా బాగుందని చెప్పాలి. ఓవరాల్‌గా కాకుండా పార్ట్‌లుగా చూసినా కూడా చాలా బాగుంది. అసలు బ్రాండ్ న్యూ డే మూవీ మీద వస్తున్న స్పెక్యులేషన్ అస్సలు పట్టించుకోకుండా వెళ్లి మంచి పని చేశాననిపించింది. మూవీ అయితే ఎవడో ఐటెమ్ సాంగ్ లేదన్నాడు. బట్ గాయ్స్, ఐటెమ్ సాంగ్ కూడా ఉంది. ఓకే, జోక్స్ అపార్ట్, మూవీ విషయానికి వస్తే ఫ్రాంక్లీ మనం స్పైడర్ మ్యాన్‌ని ఇష్టపడేది తన లైఫ్ డౌన్ ఫేజ్‌లో. లైక్ తను ఏడుస్తుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫ్‌కోర్స్ అందులో నేను కూడా ఒకడు అనుకోండి. కాజ్ వి కెన్ రిలేట్ టు ఏ సూపర్ హీరో ఓన్లీ అట్ దట్ టైమ్. అండ్ పిటపాక కోసం మాట్లాడటం అంటే మనోడు పెద్ద మనిషి అయిపోయాడు. నిజం చెప్పాలంటే ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్స్ చేసినా కూడా సరిపోనంత పెద్ద మనిషి అయిపోయాడు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషియా. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం జీవన్ రెడ్డి అంటే చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. కాజ్ ఆంట్ మే డెత్ మనోడిని చాలా లోన్లీగా చేసేసింది అండ్ హంబుల్‌గా తయారు చేసింది. అండ్ మనోడి హంబుల్‌నెస్ అండ్ కైండ్‌నెస్ మన ఫ్రాంక్ ఏకేఏ పనిషర్‌ని కూడా చాలా హ్యాపీగా నవ్వేలా చేసింది. ఆల్సో చాలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. మెయిన్‌లీ వీళ్ళిద్దరి మధ్య అయితే సూపర్‌గా ఉంటుంది. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సీన్స్. ఇన్నేళ్ల నిరీక్షణలో నా కళ్ళల్లో అమృతం పోసినట్టు అనిపించాయి కొన్ని సీన్స్ అయితే. అండ్ ఎంజే అండ్ పీటర్ మళ్ళీ కలిసే సీన్ అవుతుంది అనుకున్నా. బట్ థియేటర్‌లో చూసిన వాడికి తెలుస్తది. మనందరికీ ఎర్రిపప్పని చేశారు ఆ సీన్‌తో అని. అండ్ ఈ సీన్ స్పైడీని కూడా ఎర్రిపప్పనే చేసింది. ఆ లవ్ బాధ, లవ్ అంటే ఇలా ఉంటదా? ఆ లవ్ అంటే ఇలా ఉంటదా? అలా వస్తుందా? అలా ఈ లవ్ నేను ఎప్పుడు చూడలేదబ్బా లవ్. కొంచెం బిడ్డగా లవ్. అండ్ క్లైమాక్స్‌కి వస్తే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనోడు అనాథ. చిన్నప్పుడే అమ్మా నాన్నని, ఎదిగాక తండ్రి లాంటి మెంటర్‌ని, ఆ తర్వాత తన ఆంట్ మేని ఇలా చూసుకుంటూ పోతే ఎంజేని, నెడ్‌ని, ఆఖరికి తన ఐడెంటిటీ పీటర్‌ని కూడా కోల్పోతాడు. బట్ క్లైమాక్స్‌లో స్టాలిన్ సినిమా క్లైమాక్స్ లాగా తన ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ చర్స్ చూసాక తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్నేళ్ళు ఇంత కష్టపడి న్యూయార్క్ కోసం కష్టపడినందుకు తన సిటీ తనకి ఏదోటి ఇస్తుంది అనే భావన కల్పించిన సీన్ ఇది. అండ్ అనదర్ పెయిన్‌ఫుల్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్‌లో మన స్పైడర్ మ్యాన్ బ్రూజెస్ అండ్ దెబ్బలు బ్లడ్‌తో ఉంటాడు. ఫైట్‌లో కాజ్ తన ప్రొటెక్షన్ కోసం టోనీ ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్మర్ స్పైడర్ మ్యాన్ సూట్ తన దగ్గర లేదు కదా! అండ్ ఫన్నీగా ఒక సీన్‌లో స్పైడీ తన వెబ్ నేచురల్‌గా ప్రొడ్యూస్ చేసే వెబ్ చూసి తనే వామిట్‌గా ఫీల్ అవుతాడు. అండ్ అది చాలా ఫ్రెష్‌గా ఉంది అండ్ టూ కూల్ ఆల్సో. అండ్ మన జీన్ గ్రే కోసం కూడా మాట్లాడాలి. మనందరికీ తెలుసు జీన్ గ్రే రోల్ సాడీ సింగ్ ప్లే చేస్తుందని. అండ్ టూ వర్త్ ఇట్ అన్నట్టు సెట్ అయింది. తనకి ఆ రోల్. ఎంజే అండ్ పీటర్ కాన్వో కన్నా జీన్ అండ్ పీటర్‌ది ఒక కాన్వో ఉంటుంది. నాకైతే సూపర్ అనిపించింది. కేక ఇద్దరు సూపర్‌గా ఉన్నారు అన్నప్పుడు జీన్ గ్రేకి డిస్టెన్స్ నుంచి మన పనిషర్ షూట్ చేస్తాడు. బట్ మనోడు కాపాడతాడు. అండ్ జీన్ గ్రే ఫేస్ చూడాలి ఆ టైంలో. నాకెందుకో వీళ్ళిద్దరికీ ఒక మంచి లవ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. కాజ్ తన ఆవేదన ఆ టైంలో చూడాల్సింది. యాక్చువల్‌గా మేజర్‌లీ స్పైడర్ మ్యాన్ అండ్ జీన్ గ్రే క్రాస్ ఓవర్ అనేది ఉండదు. బట్ ఉన్న ప్లేస్‌లో ఒక కిస్ సీన్ పెట్టారు కామిక్స్‌లో అయితే. అండ్ ఆల్సో ఎర్త్ ఒక ఆల్టర్‌నేటివ్ యూనివర్స్‌లో పీటర్ రిటైర్ అయ్యాక జీన్ గ్రేని మ్యారేజ్ చేసుకుంటాడు. సో, ఐ డోంట్ నో వాట్ ఎంసీయూ గోనా డూ ఫర్ దిస్. కానీ కలిపింది దానిని ఒక రీజన్ ఇస్తే చాలా బాగుంటుంది అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే జీన్ ఐ డోంట్ హావ్ నో వన్ అన్నప్పుడు పీటర్ యూ హావ్ మీ అన్న మూమెంట్ తన ఫేస్ చూడాల్సింది. షీ జస్ట్ ఫెల్ట్ సో రిలీఫ్ ఆన్ దట్ మూమెంట్. పీటర్ బాబుకి కూడా ఎంజే నుండి మూవ్ ఆన్ అయితే బాగున్ను అనేలా అనిపించింది నాకు ఆ సీన్. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ కోసం మాట్లాడితే దానికోసం చాలా థియరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, డూమ్స్‌డే కనెక్షన్ అండ్ ఇన్కర్షన్ టైప్ ఆఫ్ ఫీల్స్. లైక్ వేరే యూనివర్స్ నుంచి స్పైడర్ మ్యాన్ వచ్చుండొచ్చు. అండ్ వచ్చి తన మైటియెస్ట్ సూపర్ హీరోస్‌తో మన టామ్ హాలండ్‌తో ఫైట్ చేయడానికి వచ్చుండొచ్చు. బికాస్ దట్ ఇన్కర్షన్.
అండ్ అలా కాకుండా సెకండ్ వన్ ఈస్ మైల్స్ మొరాలిస్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్వర్స్ కనెక్షన్. మనకి రీసెంట్గా తెలుసు మైల్స్ మొరాలిస్ యానిమేటెడ్ సిరీస్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్వర్స్ మూవీ కూడా సోనీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దానికోసం చిన్న హైప్ ఇవ్వడం కోసం కూడా ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ అప్పటికే వెనమ్ స్పైడర్ మ్యాన్తో బాండ్ అయి ఉండొచ్చు. అండ్ దానివల్లే మనకి మెయిన్లీ అన్కాన్షియస్ అయిన స్పైడర్ మ్యాన్ మళ్ళీ సేవ్ అయి ఉండొచ్చు. నౌ ఇన్ దిస్ యూనివర్స్ ఆల్సో వీ హ్యాడ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎడీ వెనమ్ కదా. సో దీనికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ వన్ థింగ్ వచ్చేసి వీమాక్స్ అని ఒక పెత్తాపరం నడుపుతారు మనకి మూవీలో. మనమేమో ఇంటెలెక్చువల్స్ లాగా వెనమ్ మ్యాక్స్ అని ఇంకేదేదో అనేసుకుంటాం. కానీ సినిమాలో దానికి ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. ఫైనల్లీ దీంతో పాటు ఇది పక్కన పెడితే నెట్‌తో చేసే హ్యాండ్ గెస్చర్స్ ఆర్ ఆసమ్. నాకు ఒక్కటే అనిపించింది ఆ టైంకి. ఫ్రెండువిరా అండ్ రియల్లీ వాట్ ఎ ఫ్రెండ్‌షిప్ మ్యాన్. ఐ లవ్ యూ బోత్ గైస్. బికాజ్ మీ ఫ్రెండ్‌షిప్ ఎంత గ్రేట్ అంటే మ్యాజిక్ స్పెల్ డిడ్‌ంట్ వర్క్ ఆన్ దీస్ గైస్. అండ్ ఫైనల్లీ ఈ రోజుకి ఇంతే గైస్. అండ్ లాస్ట్‌కి చెప్పాల్సిందొకటే. నువ్వు గూడా ఒక పీటర్‌వే. ఒక స్పైడర్ మ్యాన్‌వే. ఎందుకంటే విత్ గ్రేట్ పవర్స్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. సారీ ఫర్ ద షార్ట్ వీడియో బికాస్ ఐ డోంట్ హావ్ ఎనీ ఎనఫ్ టైమ్. ఐయామ్ ఎంజాయింగ్ దిస్ మూవీ సెకండ్ టైమ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వండర్‌ఫుల్ వీడియోస్ ఇంకా వస్తాయి. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా, డీప్‌గా ఎక్కువ సేపు చూడాలనుకున్న వీడియోస్ కూడా మన దగ్గరున్నాయి. సో హోప్ యూ వాచ్ దెమ్.